నమస్తే. మరక మంచిదే. ఎందుకంటారు? కొన్ని యాడ్స్‌కి, కొన్ని విషయాలకి మంచిదే. అలాగే వ్యాధి లక్షణం కూడా మంచిదే. ఎందుకంటే ఆ లక్షణం ఉంటేనే కదా మనకి ఏ వ్యాధి వచ్చింది, ఎలా వచ్చింది ఇవన్నీ కూడా డాక్టర్స్ చెక్ చేసి మనకు చెప్పి మంచి వైద్యం చేయడానికి అవసరం ఉంటుంది. సో మరి డాక్టర్ డి.వి.వి. సత్యనారాయణ గారు డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ రిటైర్డ్ ఈ రోజు మనకి ఎందుకు వస్తుంది? కాఫ్ లక్షణాలేంటి? అసలు ఈ లక్షణాలను బట్టి వ్యాధిని ఎలా నిర్ధారిస్తారు? ఈ విషయాలన్నిటిని మనకు తెలియజేస్తారు. డాక్టర్ గారి మాటలోనే మనం పూర్తి వివరాలను తెలుసుకుందాం. మంచి ప్రశ్న అమ్మా. ఇవి దగ్గు, రొంప, ఇవి సిమ్టమ్స్ అంటాం, వ్యాధి లక్షణాలు. అది ఒక దగ్గు మన ఊపిరికి సంబంధించిన సిస్టమ్ ఉంది కదండి, రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం. రెస్పిరేటరీ సిస్టమ్ అంటే గాలి తీసుకునే ముక్కు దగ్గర నుంచి గొంతుగా రెండు వైపులు ఉండే ఊపిరితిత్తులు, దానికి రక్తాన్ని ఇచ్చే రక్తనాళాలు, ఈ భాగం అంతటికి సప్లై చేసే స్పర్శకు తీసుకెళ్లే నర్వ్స్ అంటాం అవి. ఇది అంతా కోఆర్డినేటెడ్ గా సిస్టమ్ లో పనిచేస్తుంది. దగ్గు ఏంటంటే మనకి ఇచ్చే సిగ్నల్ కింద మనం తీసుకోవాలి. మన ఫారిన్ బాడీ ఏదైనా వెళ్ళినప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ లో, ఉదాహరణ చూడండి, నీరు తాగినప్పుడు పరమారుతుంది అంటే మనం తాగే విధానం ఉన్నప్పుడు గొంతుకులోంచి పొరపాటున ఎయిర్ వేలోకి ఏమైనా వెళ్తుంటే ఆ ఎయిర్ వే దాన్ని ఉంచుకోదండి, వెంటనే బయట తోసేస్తుంది. అదే మనకి బయట కనపడే దగ్గు. లేదండి, ఎవరు తలుచుకోవటం లేదు. ఇది ఖచ్చితంగా బాడీ తనకు న్యాచురల్ గా దాన్ని బయట తోసేసే విధానమే దగ్గు. అందులో పొడి దగ్గు, కొంత ఉమ్ముతోటి వచ్చే దగ్గు అంటే ప్రొడక్టివ్ కాఫ్ అంటాము. అంటే ఒక పదార్థం, ఉమ్ము లాంటి పదార్థం తయారవుతుంటే దాన్ని బయట తోసేస్తుంది బాడీ, ఉంచుకోదు. కానీ ఆ స్థాయి కూడా దాటి కొంత స్టోర్ అయిపోయి అది దాని చిక్కపడే గుణం ఉంటుంది ఆ ఉమ్ముకి. ఆ చిక్కపడిన తర్వాత ఊపిరితిత్తు మన ఆర్గన్ నుంచి అది సెపరేట్ అవ్వకుండా అతుక్కుపోతుంది. అతుక్కుపోవడం వల్ల ఊపిరితిత్తు భాగం అయితే మన ఊపిరితిత్తులో స్పాంజీ లాంటి మెటీరియల్, మెత్తటి గుణం కలిగి ఉన్నది, రబ్బర్ లాగా సాగి ముడుచుకుంటా ఉంటుంది. మనం ఊపిరి తీసుకున్నప్పుడు సాగి, ఊపిరి వదిలినప్పుడు ముడుచుకుంటుంది. ఆ గుణాన్ని కొంత కోల్పోవడం, లోపల ఈ ఉమ్ము లాంటిది పేర్కోవడం. ఉమ్ము అంటే మనం పీల్చే గాలిలో మనం అక్కడ ఏర్పడిన ఇన్ఫెక్షన్ గొంతులోకి వెళ్ళిన తర్వాత అవి కొన్ని రెట్లు వేగంగా పునరుత్పత్తి జరిగి ఆ ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ బాగా వ్యాప్తి చెంది లోపల అవయవాలను కూడా ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బందినే మనం దగ్గు, ఆయాసం లాగా మన బాడీ వ్యక్తీకరిస్తుంది. అది మనం తెలుసుకుని మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్య సలహా తీసుకుని మనం దానికి అవసరమైన మందుల్ని తగిన చికిత్స తీసుకోవచ్చు. అది మార్గం.